దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట గ్రామంలో శ్రీ మేడాలమ్మ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణం, శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు వేడుకల మధ్య కళ్యాణం ఘనంగా కొనసాగగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేపట్టి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. 2 సంవత్సరాల విరామం తర్వాత నిర్వహించిన ఈ వేడుక భక్తుల్లో ప్రత్యేక ఆనందాన్ని నింపింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని రేకులకుంట గ్రామంలో శ్రీ మేడాలమ్మ కేతమ్మ మల్లికార్జున స్వామి కళ్యాణం, శ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. ఉమ్మడి మెదక్ జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆలయ ఈవో మారుతి తెలిపారు. గత 2 సంవత్సరాలు అనివార్య కారణాల వల్ల కళ్యాణం నిర్వహించలేకపోయామని ఆయన తెలిపారు. ఈ సంవత్సరం అర్చక, ఒగ్గు పూజారులు, కార్యాలయ సిబ్బంది, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తుతో పాటు భక్తుల కోసం వైద్య సిబ్బందిని సైతం ఏర్పాటు చేశామన్నారు. కళ్యాణ మహోత్సవం ఇంత ఘనంగా నిర్వహించుకునేందుకు సహకరించిన అర్చక, ఒగ్గు పూజారులకు, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు, కార్యాలయ సిబ్బందికి, పోలీస్, వైద్య సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అంతకుముందు దుబ్బాక మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ కుటుంబ సమేతంగా వివిధ వార్డుల కౌన్సిలర్లు, మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి డైరెక్టర్తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి కళ్యాణం ఉదయం మేలుకొలుపు, తర్వాత గంగపట్టం మేఘ తెప్పోత్సవం జరిగిన తర్వాత స్వామివారి కళ్యాణం అమ్మవారు రేణుకెళ్ళమ్మ జమదగ్ని మల్లికార్జున కేతమ్మ మేడల కళ్యాణం ఇప్పటికీ జరిగింది. రాత్రి కార్యక్రమాలు 7 గంటలకు మైలపోరాయడం, తర్వాత సుక్కు బియ్యం, తర్వాత పెద్దపట్నం, అగ్నిగుండ ప్రవచనం, తర్వాత వచ్చేసి అగ్నిగుండ ప్రవేశం, తర్వాత సన్నిధి చేయడం, ఎల్లమ్మ పట్టణం లేకపోతే మొత్తం కూడా మహా ఆశీర్వాదంతో ఈ తంతు ముగుస్తుంది. కాబట్టి భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో వచ్చారు. అందరూ అన్ని డిపార్ట్మెంట్లు సహకరించి మా ఏసీ గారు, మా ఈవో గారు కూడా కష్టపడి ఈరోజు ఉదయం నుంచి కానీ ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అందరినీ సర్ది చెప్పి ఇంతకుముందు జరిగిన అవన్నీ విడిచిపెట్టి అందరం కలిసిమెలిసి స్వామివారి కళ్యాణం బాగా చేశాము. రాత్రి కూడా బాగా పెద్దపట్నం కూడా అప్పుడు బాగా చేస్తామని తెలియజేస్తున్నాం. అతి ప్రాచీనమైనటువంటి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం దుబ్బాక మండలంలోని రేకులకుంట గ్రామంలో స్వామివారు స్వయంభుగా వెలిశారు. చాలా ప్రాశస్త్యమైనటువంటి ఈ దేవాలయంలో స్వామివారి కళ్యాణం ప్రతి సంవత్సరము అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. అనివార్య కారణాల వలన గత 2 సంవత్సరాల నుండి స్వామివారి కళ్యాణం జరపలేకపోయాము. ఈసారి అందరం సమిష్టిగా అనుకొని స్వామివారి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తామని చెప్పేసి దేవాదాయ శాఖ అధికారులు అందరూ కూడా దీన్ని అనుకొని చెప్పేసి మా సహాయ కమిషనర్ గారు కానీ, రీజనల్ జాయింట్ కమిషనర్ గారు కానీ, మా కమిషనర్ గారు కానీ, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రివర్యులు కూడా కళ్యాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆపకుండా ప్రతి సంవత్సరం జరపాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు స్వామివారి కళ్యాణాన్ని మళ్ళీ జరిపించడం జరిగింది. ఈ స్వామివారి కళ్యాణానికి ఒగ్గు పూజారులందరూ కూడా సహకరించారు. అదేవిధంగా పట్టణ ప్రముఖులు కానీ, మరియు గౌరవ మంత్రివర్యులు కానీ, అదేవిధంగా ఎమ్మెల్యేలు కానీ, ఎంపీ గారు కానీ, మిగతా ఇతర పెద్దలందరూ కూడా దీనికి సహకరించారు. అదేవిధంగా దేవాదాయ శాఖ నుండి అభివృద్ధి కమిటీ కూడా ఈ దేవాలయానికి ఉంది. అభివృద్ధి కమిటీ సభ్యులు కూడా దీనికి అందరూ కూడా కంకణం కట్టుకొని ఖచ్చితంగా కళ్యాణం మనం స్వామివారి కళ్యాణం జరిపించాలని చెప్పేసి ఈరోజు అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం జరిగింది.